ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు కేవలం అవసరమైన దాన్ని ఇవ్వడమే కాకుండా దానిని విస్తరింపజేసి మన ద్వారా మరింత మంచి జరిగేలా చేస్తాడని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు దేవుణ్ణి ఒక రైతుగా వర్ణిస్తున్నాడు. దేవుడు మనకు 2 ముఖ్యమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. 1 విత్తడానికి విత్తనము, 2 తినడానికి ఆహారము. దేవుడు మనకు ఇచ్చే ప్రతి దాంట్లో కొంత భాగం మన అవసరాలకైతే మరికొంత భాగం ఇతరులకు పంచేందుకు. ఇక్కడ విత్తనము అంటే ఆధ్యాత్మికంగా మన సమయం, మన ధనం, మన ప్రతిభతో చేయగల సహాయం, మన ప్రార్థనలు అని అనుకోవచ్చు. వీటన్నింటినీ మనం విత్తనంలా విత్తితే దేవుడు దానిని వృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. అంటే మనము చేసిన మంచి పనులకు ఫలితంగా మన నీతి అభివృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు ఇస్తే దేవుడు అతని ఆదాయాన్ని ఆశీర్వదిస్తాడు. అతడు మరింత ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. కాబట్టి తినడానికి ఆహారాన్ని మాత్రమే కాక విత్తడానికి విత్తనాన్ని కూడా మనము కోరాలి. మన విత్తనము ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు మన నీతిని పెంపొందిస్తాడు. తద్వారా మనం ఈ లోకానికి వెలుగుగా నిలుస్తాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూనూ దున్నని బీడు భూమి దున్నుడి అని. ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటి యందు విసుకకయుందము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు నీవు మాకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మేము ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గల వారమగునట్లు మా నీతి ఫలములు వృద్ధి పొందించేదవని. కాబట్టి తినడానికి ఆహారాన్ని మాత్రమే కాక విత్తడానికి విత్తనాన్ని కోరాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీతి ఫలించినట్లు విత్తనము వేసి ప్రేమను కోత కోసి నీవు ప్రత్యక్షమై మా మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూనూ దున్నని బీడు భూమి దున్నే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు నీ యొద్ద నుండి వచ్చును గనుక నీ యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు గనుక మేము మేలు చేయుట యందు విసుకక అలేక మేలు చేయిచు తగిన కాలమందు పంట కోసే వారంగా ఉండుటకు కృపచూపమని. అన్ని విషయాల్లో మాలో ప్రతి ఒక్కరిని నీవే అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.